ముఖ్యమంత్రి రేవంత్ సారు పెట్టుబడుల వేట కోసం అమెరికా దక్షిణ కొరియాకు పోయిండు కదా. వారం 10 రోజులు తిన్న కూడు పెయిన పట్టకుండా తిరిగిండు. తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఎట్లా లాభం ఉంటది, ఎంత మంచిగా సౌలతులు ఉన్నాయో అన్ని చెప్పి కంపెనీలతోని ఒప్పందాలు చేసుకొచ్చిండు. మరి అట్లా దిగ్విజయంగా పోయిన పని చేసుకొచ్చిన సార్ను ఎట్లా ఎదుర్కొండ్రో చూడురిగా. ఒలింపిక్స్ లో మెడల్స్ కొట్టుకొచ్చిన వాళ్ళని ఎట్లా ఎదుర్కొంటారో గంపెడి పెట్టుబడులను పట్టుకొచ్చిన సీఎం సార్ ను కూడా గట్లనే ఎదుర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ క్యాడరోలు, సీఎం సార్ అభిమానులు. పొద్దుగాలనే విమానాల డిపో కాడ కావలి కాసిర్రు. సార్ విమానం దిగి బయటకు రాగానే పటాకులు కాల్చుకుంటా బ్యాండ్ సప్పులకు ఎగురుకుంటా సార్ ను జోరుగా ఎదుర్కొన్నారు. ఇక సార్ కు శాల్వాలు ఇచ్చి షేకాన్లు ఇచ్చేందుకు పోటీ పడ్డారు మస్తు మంది. ఇక సార్ కూడా జెట్ లాగ్ ఉన్నదాన్ని కారణమే కూసోకుంటా అభిమానులను చిన్న ముచ్చొద్దని కార్ మీద బయట ఊగులాడబడి అందరిచ్చిన బొకేలు శాల్వాలు దండలు తీసుకుని నాలను కృషి చేసిండు. ఇక పోయిన పని కూడా మంచిగా అయింది. పెట్టుబడులు కూడా బాగానే వచ్చినాయి. తెలంగాణలో కంపెనీలు పెడితే ఫ్యూచర్ మస్తు మంచిగా ఉంటుందని ఒప్పించి కంపెనీలు పట్టుకొచ్చినాము. చాలా మంది కొలువులు కూడా దొరకబోతున్నాయని సీఎం సారు మంత్రులు కూడా సంబరపడ్డారు.